సో మూడవ స్థానంలో జనసేన లీడ్లోకి వచ్చింది పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ అక్కడ జనసేన తరపున లీడ్లోకి వచ్చారు. సో జనసేన పిఠాపురం, తెనాలి అండ్ పి గన్నవరం ఈ 3 చోట్ల ఆధిక్యంలోకి వచ్చింది. వైసీపీ 2 చోట్ల, అలాగే 30 చోట్ల. ఏంటి సత్య కౌంట్ మరీ పెరిగిపోతుంది, 35కి వెళ్ళిపోయింది. అప్పుడే కూటమి కౌంట్ 35, తెలుగుదేశం పార్టీ 30, బీజేపీ 1, జనసేన 4 స్థానాల్లో ఆధిక్యం కదపరుస్తుంది. క్లియర్ కట్ మెజారిటీ దిశగా, మామూలు మెజారిటీ కాదు, సూపర్ డూపర్ మెజారిటీ దిశగా తెలుగుదేశం కూటమి ముందుకు వెళ్తున్నట్టు. పార్లమెంట్ అభ్యర్థుల లీడ్ కూడా మనకు చూస్తున్నాం. రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, నరసరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి కేసీనేని చిన్ని, తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి వరప్రసాద్, చిత్తూరు పార్లమెంట్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే ఎన్డీఏ కూటమి దేశంలో ఏ రకంగా అయితే మోత మోగిస్తుందో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకంగా మోత మోగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి పార్లమెంటు ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్లో మొత్తం బీజేపీ, టీడీపీ, జనసేనల కూటమికి సంబంధించిన అభ్యర్థులే లీడ్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాలు ఇంతవరకు. ఈ సందర్భంగా బొల్సెట్టి సత్యనారాయణ రియాక్షన్ కావాలి. రాజంపేట ఎంపీ స్థానంలో మిథున్ రెడ్డి లీడ్ లో మనకు కనిపిస్తుంది. పార్లమెంటు రాజంపేటలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల లీడ్ ఉంది. దీనికి ఏమిటి 2? ఒకటి రాజంపేట, 2 ఓకే. సో తెలుగుదేశం 4 చోట్ల, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 1 రాజమండ్రి.